బాక్స్ ఆఫీస్ బద్దలే అని ఊదరగొట్టారు, సినిమాకి కాసుల వర్షమే అని కాలరెగరేశారు. ఈ దీపావళికి మోతం మోగిపోతోందని హైప్ పెంచేశారు. అలా 1-2 కాదు, ఏకంగా 4 సినిమాలు ప్రమోషన్స్ ని పిచ్చెక్కించారు. మరి పీక్స్ కి వెళ్ళిపోయిన ఈ ప్రమోషన్స్ కలెక్షన్స్ రాల్చాయా? లెట్స్ వాచ్. 4-3 స్ట్రెయిట్, 1 డబ్బింగ్, ఇలా అక్షరాల 4 సినిమాలు దీపావళి పండుగని టార్గెట్ చేసుకోవడంతో కాసుల వర్షంలో మునిగిపోతామని మురిసిపోయారంతా. ఇక సినిమా ప్రమోషన్స్ లో కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ వదిలారు కూడా. కానీ ఇవేవి బాక్స్ ఆఫీస్ వద్ద గల్లాపెట్టెలు నింపనట్టే కనిపిస్తోంది. మిత్రమండలి విషయానికొస్తే, నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడొద్దని ప్రియదర్శి అంటే సినిమా ఎలా ఆడదో చూస్తా అని శపథం చేశాడు బన్నీవాస్. అలా నవ్విస్తామంటూ వచ్చి ఈ సినిమాకి ఎక్కడ నవ్వాలో కూడా చెబితే బాగుంటుంది అన్న కామెంట్స్ వేస్తున్నారు ఆడియన్స్. 5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా 6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగ్గా ఫస్ట్ డే మొదటి రోజు ఈ సినిమా 1,90,00,000 రాబట్టిందని తెలుస్తోంది. ఇక వినిపిస్తోన్న టాక్స్ ప్రకారం సినిమా మిగతా 5,81,00,000ని వెనకేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాల్సిందే. ఇక జాక్ ఇచ్చిన షాక్ ని ఈ సినిమా మరిపిస్తుందని ఆశ పెట్టుకున్న సిద్ధుకి తెలుసు కదా కూడా అంతకు మించిన షాకే ఇచ్చేలా కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా 19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ 20 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ షాక్ ఇచ్చిన జాక్ ఇండియా వైడ్ గా 2.5 కోట్ల వసూలు చేస్తే దానికంటే 50 లక్షలు తక్కువగా ఈ సినిమా వసూలు చేయడం గమనార్హం. ఇక ఈ రెంటి మీద కాస్త అంతో ఇంతో ఆక్యుపెన్సీతో రన్ అవుతున్న సినిమా డ్యూడ్. వాస్తవానికి మొదటి నుండి ఈ సినిమాపై కాస్త పాజిటివ్ టాకే కనపడింది. అయితే అంచనాలు తగ్గట్టుగా కాకుండా కేవలం ఓవరాల్ గా 5 కోట్ల పైచిలుకు మాత్రమే వెనకేయడం కాస్త ఆశ్చర్యం. భారీ అంచనాలు పెట్టుకున్న మైత్రికి ఇది పెద్ద షాకే. మరి దీపావళి కల్లా కలెక్షన్స్ లో స్పీడప్ కనిపిస్తుందన్న ఆశల్లో ఉన్న మేకర్స్ కి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. ఇక ఒక రోజు లేట్ గా వచ్చింది కే-ర్యాంప్. వస్తున్న టాక్ చూస్తుంటే సినిమాని డబుల్ మీనింగ్ డైలాగ్సే మింగేశాయన్న టాక్ ఉంది. మరి జరిగిన 8 కోట్ల బిజినెస్ రికవరీ అవుతుందా అంటే అనుమానమే. ఏదేమైనా సెకండ్ హాఫ్ ని సెప్టెంబర్ ఆదుకుందని, అక్టోబర్ ఆరంభం అదిరిందని, ఇక దీపావళి మోత మోగిపోతుందని ఆశపడ్డ టాలీవుడ్ కి ఈ 4 సినిమాలు గట్టి దెబ్బే వేశాయని ఆక్యుపెన్సీలు చూస్తే అర్థమవుతోంది. చూడాలి, నవంబర్ అయినా టాలీవుడ్ ని ఆదుకుంటుందా లేక అది ఇలాగే అడ్డంగా ముంచేస్తుందో. For more videos like this, subscribe Big TV channel.